ప్రియులరా, ఈరోజు ప్రపంచ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఏ రోడ్డు చూసినా, ఏ పార్కు చూసినా, ఏ థియేటర్ చూసినా ఈ మీడియా అంతా కూడా సమాజాన్ని అస్తవ్యస్తం చేసే మీడియాగా మారిపోయింది. ఒకప్పుడు మా నాన్నగారు వస్తున్నారా అని భయపడే పిల్లలు నా చిన్నతనంలో, తల్లిగారు అని భయపడే రోజులు మా దినాలు. కానీ ఈరోజు తీస్తున్న ఈ సినిమాలు, సీరియల్స్, ఈ నెట్వర్క్, ఈ మీడియానంతా చూస్తుంటే పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే, ఒక తల్లితో కుమారుడనే మాటలు, ఏ నీ మొగుడు ఇంకా రాలేదా అని మీరు వినే ఉంటారు. ఎంత అస్తవ్యస్తమైందో చూడండి. ప్రపంచ దేశాలలో భారతదేశం నాగరికతకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లిది. పెద్దలను గౌరవించటంలో కానీ, భక్తి భావనలలో కానీ ఎవరు దేవుడైనా ఈరోజు ఈ దేశాన్ని మనం చూస్తుంటే గర్వపడాలి. ఈ దేశంలో మనం ఇలా నిలబడి దేవుని గురించి, ఎవరు ఏ దేవుని గురించి చెప్పుకున్నా మంచి రాజ్యాంగాన్ని, మంచి చట్టాలను, శాసనాలను చేసిన దేశం ఇది. మత స్వాతంత్ర్యం ఉన్న దేశం. ఒక మాటలో చెప్పాలి అంటే హైందవ సోదరులు, ఇక్కడున్న ముస్లిం సోదరులు, ఇక్కడున్న క్రైస్తవ సోదరులు అంతా ఒకే భావన, ఒకే మాట, ఒకే ఆలోచన. ఎవరు ఏ దేవుణ్ణి కొలుచుకున్నా మరో దేవుని గురించి తప్పుగా మాట్లాడకూడదు అన్నది మన రాజ్యాంగంలోని ఒక చక్కటి సదుపాయం. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నీదెంతవరకు నిజమో చెప్పుకోవాలి తప్ప ఎదుటివాడిది తప్పు అని మాత్రం నోరు పారేసుకోకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవ బోధకులు తెలుసుకోవలసిన ప్రత్యేకమైన విషయం, నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ యేసు ఎంత ప్రేమామయుడో ఈ ప్రపంచానికి చెప్పు. మరో దేవుడు మంచివాడు కాదని కానీ, నీ ముందున్న సోదరుని అవమానపరిచి హేళన చేసే పదాలు మతానికి, మతానికి, వారు అనుకున్న వారి విశ్వాసాలకి మనం భిన్నంగా మాట్లాడకూడదు. సోదర సోదరీమణులారా, ఇలాంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉన్న ఈ దేశంలో మనం పుట్టడం మన అదృష్టం. ఒక చక్కటి నాగరికత, ఒక చక్కటి సాంప్రదాయాలతో మనం ఉన్నాం. యేసు పుట్టినప్పుడు తూర్పు దేశాలలోని జ్ఞానులు వెళ్ళారు ఆయన చూడటానికి. అంటే హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వెళ్ళి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఈ జ్ఞానులు అడుగుతారు, మీకు తెలుసు. అప్పుడు హేరోదు అంటాడు, నేను కదా రాజుని, మరో రాజేంటి అని అనుకున్నాడు మనసులో. ఏంటి రాజున్నాడా అని అడిగితే అప్పుడు ఈ పండితులు, శాస్త్రులు, యాజకులు గ్రంథాలను తీసుకొచ్చారు. ఆ గ్రంథాలను తిరగవేస్తే అందులో ఒక ప్రవక్త మాట ఉంది. బెత్లహేమ, బెత్లహేమ, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి రాజు నీలో నుంచే వస్తాడు అని ప్రవక్త ద్వారా చెప్పిన మాట అందులో వ్రాయబడినదని వాళ్ళు చెప్పినంత వరకు హేరోదుకు తెలియదు యేసు గురించి. చూసారా, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న వాడికే యేసు సంగతి తెలియకపోగా, ఎక్కడో తూర్పు తీరాన్న, పాలస్తీనాకు తూర్పు తీరాన్న ఉన్న దేశాలలో, తూర్పు దేశాలలో మన ఇండియా కూడా ఒకటి. నిజంగా ఈ తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వెళ్ళి రాజైన హేరోదుతో, ఎవరైనా ఆ రాజు ఎవరు అని అడిగినప్పుడు హేరోదుకు తెలియలేని దుస్థితి అది. అప్పటి నుంచి అండి బైబిల్లో నాకు ఆశ్చర్యమైన సంగతులను చూడడం ఆరంభించాను. అంటే మహాజ్ఞానం తూర్పు దేశాల్లోనే ఉందా? ఖగోళంపై వాళ్ళకున్న ఆ రోజు పట్టు, నక్షత్రాలు కదలికలు గమనించిన వాళ్ళ పట్టు, ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు, ఆ కదలికలను బట్టి యోదయ దేశానికి వచ్చారు మహాజ్ఞానులు. అందుకే బైబిల్ వారిని తూర్పు దేశపు జ్ఞానులు అని అన్నాడు. అంది తూర్పు దేశపు జ్ఞానులు. అందుకే అంటాను, జ్ఞానులు ఏ జ్ఞానులు? లోక సంబంధమైన జ్ఞానులు కారు. లోక సంబంధమైన జ్ఞానులు అంటే ఎవరో తెలుసా? లోక సంబంధమైన జ్ఞానులు, లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే వెర్రి జ్ఞానం అది. అమెరికాకు ఉన్నది వెర్రి జ్ఞానం, ఇంగ్లాండ్కు ఉన్నది వెర్రి జ్ఞానం, యూరోపియన్ కంట్రీస్కు ఉన్నది వెర్రి జ్ఞానం. కానీ తూర్పు దేశాలలో ఉన్న వారిది జ్ఞానం
ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం. కనుక ఒక జగత్రక్షకుడు పుట్టాడన్న సంగతి, అంతరిక్షంలోని నక్షత్రాల కదలికలను బట్టి, యేసు జన్మను, యేసు పుట్టుకను తెలుసుకున్నవారు, యేసు పుట్టిన ప్రదేశాన్ని ఎరిగిన వారే మహాజ్ఞానులుగా ఈ రోజుకి చెబుతాను. అందుకే ఈ భారతదేశంలో పుట్టినందుకు ఒక భారతీయుడిగా నేను గర్వపడుతూ ఉంటాను. మీరు కూడా భారతీయులుగా పుట్టినందుకు గర్వపడాలి. ఎందుకంటే నిజంగా మన దేశం జ్ఞానానికి నిలయం, జ్ఞానానికి నిలయం ఈ దేశం. ప్రియులరా, మహాజ్ఞానంలోనికి వెళదాం. ఇక ఏదో సంఘాలను విడదీసి మా పేరు మీద ఏదో కొన్ని సంఘాలను కట్టుకొని కొంతమందిని మీ సంఘాల్లో నుంచి దూరం చేయాలన్న ఆలోచన మాకు లేదండి. ఎవరొచ్చినా తరగతులకు హాజరు కావచ్చు. మీ దేవాలయాలను విడిచి కానీ, మీ సంఘాలను విడిచి కానీ, మీ సహవాసాలను విడిచి కానీ మేము ఎప్పుడూ ఎవరిని ఆహ్వానించం. మీరు రండి, జ్ఞానాన్ని నేర్చుకోండి, వెళ్ళి ప్రపంచానికి ప్రకటించండి. ప్రయాసపడి భారము మోసుకుని సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అలా పిలిచిన యేసుక్రీస్తు మహాజ్ఞానంతో వాళ్ళని నింపాడు. అలా నింపిన తరువాత యేసేమన్నాడో తెలుసా? సర్వలోకమునకు వెళ్ళండి అన్నాడు. 4 గోడల మధ్య మాత్రమే మనం ఉండకుండా సమాజాన్ని వెలిగించాలి. మన చుట్టూ ఉన్న ఈ సమాజాన్ని కాపాడాలి. మన చుట్టూ ఉన్న ఈ తరాన్ని కాపాడాలి. ఎవరు కాపాడుతారు? జ్ఞానమెరిగిన మీరు, మహాజ్ఞానాన్ని ఒక బైబిలుగా సొంతం చేసుకున్న మీరే ఈ సమాజం కొరకు పట్టించుకోకపోతే ఈ దేశం ఏమైపోతుందో, ఈ ప్రపంచం ఎటుపోతుందో మీరు ఆలోచించాలి. ఈరోజు ఈ ప్రపంచాన్ని చూస్తుంటే సాతాను యేసు ప్రభు దగ్గరికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఏమందో మీకు తెలుసా? ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపి, ఈ లోక రాజ్యములు, దాని మహిమ నాకు అప్పగింపబడింది, నువ్వు నాకు నమస్కరించితవా, ఇది నేను నీకు ఇస్తాను అన్నాడు. సైతాను, అపవాది, శత్రువు ఎలాంటి పట్టు ప్రపంచంపై సాధించాడో, ఇన్ని కోట్ల మంది ప్రజల హృదయాలను ఎలా వాడు ఆకట్టుకున్నాడో, హిప్నటైజ్ చేశాడో ఈరోజు మీరు ఆలోచించాలి. వాళ్ళని ఎవరు కాపాడుతారు చెప్పండి? మనం వెళ్ళాలి. మరి వెళ్ళి ఏం చెప్పాలి? ఆయన ముందు నిలబడి ఏం చెబుదాం? మిమ్మల్ని కాపాడే ఆయన కునుకక నిద్రపోక మహావిశ్వాన్ని నడిపిస్తూ, ఆ విశ్వంలో ఎక్కడో ఉన్న కేంద్రస్థానమైన భూమండలాన్ని, దాని మీదున్న తన స్వరూపాలైన 630 కోట్ల మంది ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. వాళ్ళలో మీరు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మంది కూడా నిద్రపోతే, ఆ తక్కువ మంది కూడా సోమరులైతే, ఆ తక్కువ మంది కూడా నిష్ఫలులైతే మరణించి మీ తండ్రి యొద్దకు వెళ్ళి మీరు ఏమి చెప్తారు చెప్పండి? నాయనా, నీ కోసం ఇది చేశాను అని మీరు అనగలరా? 3 సంవత్సరాలుగా ఈ తోటలో ఎంజూరపు చెట్టును చూస్తున్నాను, కానీ ఒక కాయ కూడా కాయలేదు. తోటమాలిని పిలిచాడు, మీకు తెలుసు, నరికివేయమన్నాడు ఆ మొక్కను. అప్పుడు తోటమాలి అంటున్నాడు, అయ్యా, 1 సంవత్సరం కాలం గడువు ఇవ్వండి, దానికి ఎరువు వేస్తాను, దాని మంచి చెడ్డలు బాగోగులు మరొకసారి ప్రయత్నిస్తాను, ఫలించినా సరి, ఫలించకపోతే మీ ఇష్టం, గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి నరకబడి అగ్నిలో వేయబడును అని వృక్షశాస్త్రం చెప్పలేదండి యేసుక్రీస్తు. అక్కడ మన కోసం ఉపమాన శాస్త్రాన్ని ప్రయోగించాడు, ఉపమానాన్ని ప్రబోధించాడు. లోకంలో పుట్టి నిత్యము గాలిని, నీరును, అగ్నిని, పదార్థాన్ని, అంతరిక్షాన్ని, పంచభూతాలను మనం అనుభవిస్తున్నాం. ప్రతిరోజు, ప్రతి క్షణం ఇలా అనుభవిస్తూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతికిన తరువాత కూడా మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఈ సృష్టి ధర్మాన్ని, ఈ సృష్టి క్రమాన్ని, ఈ సృష్టిని అంతటినీ అనుభవిస్తున్న మనం, నేల పండింది మీకోసం, సూర్యుడు వెలిగాడు మీకోసం, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు మీకోసం, పంచభూతాలు పనిచేస్తున్నాయి మీకోసం. ఒక పువ్వు మీది, ఒక కాయ మీది, ఒక కోడి మీది, ఒక గుడ్డు మీది, ఒక మేక మీది. సృష్టిలో ఏది మీది కానిదుందో చెప్పండి? అన్నీ మీకే. ఇంత సృష్టిని అనుభవించి 60-70 సంవత్సరాల తరువాత కళ్ళు మూసి లోకాన్ని విడిచి ఆత్మశక్తి, పవర్ కన్న తండ్రి ముందు నువ్వు నిలబడితే ఏం చేసావు నాయనా నా కోసం? 70 ఏళ్ల ప్రకృతిని అనుభవించావే, నా కష్టాన్ని అనుభవించావయ్యా. నేను ఎన్ని దినాల కష్టపడ్డానో తెలుసా ఈ ప్రకృతి కోసం? 6 దినాలు కష్టపడ్డాను.
ఒక తల్లి తన కడుపులో బిడ్డ ఉంటుండగానే ఒక టోపీ అల్లుతుంది, ఒక స్వెటర్ అల్లుతుంది, ఒక సాక్స్ అల్లుతుంది. ఎందుకు? పుట్టబోయే బిడ్డ ఈ వాతావరణానికి తట్టుకుంటుందో తట్టుకోలేదు అని వేడినివ్వడానికి ఒక స్వెటరు, ఒక బనియను, లేదా ఒక సాక్సు, ఒక టోపీ, ఒక హ్యాటు తల్లి కడుపులో ఉండగానే సిద్ధం చేస్తుంది. తండ్రి ఒక ఉయ్యాల, ఒక తోపుడు బండి, బిడ్డ రాకముందే బొమ్మలు అన్నీ సిద్ధం చేస్తాడు. 6 దినాలలో దేవుడు సృష్టిని, అన్ని రంగులు, అన్ని పక్షులు, అన్ని జంతువులు, అవో రంగురంగుల ప్రపంచాన్ని సృష్టించాడు. ఎవరి కోసం? మీకోసం కాదంటారా? మీకే కదా. ఆయనకి ఎవరున్నారు చెప్పండి? మీకంటే ఆయనకి ఎవరున్నారు? దేవదూతలు అనుకుంటున్నారా? కోటాన మంది దేవదూతలు అనుకుంటున్నారా? వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వారిని సేవకులు. రక్షణ స్వాస్యం పొందబోయే మనకనుంది బైబిల్లో అండి. హెబ్రీ 1:13-14 రక్షణ స్వాస్యం పొందబోయే మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అనుంది చూడండి బైబిల్లో. కోటాను మంది దేవదూతలు మనకు సేవకులై పరిచర్యలు అందిస్తుండగా, ప్రకృతి అంతా కూడా మనకు బానిసగా తన ఒడిలో మనల్ని పొరుండబెట్టి పెంచుతుండగా, 60-70 సంవత్సరాల జీవితాన్ని అనుభవించి నువ్వు ఏం కాకుండా నువ్వు ఈ లోకం కోసం, ఈ శరీరం కోసం మట్టిలో పాతిపెట్టబడే, కట్టెల మీద కాల్చబడే ఈ దేహం కోసమే నువ్వు కష్టపడితే, దేవుడు ముందుకెళితే ఏమంటాడో తెలుసా?